వెల్కమ్ టు మా న్యూస్. నేను ప్రణయ్. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బర్నింగ్ టాపిక్స్ తెలుసుకుందాం. ముందుగా మనం చూస్తే తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పుంజుకోబోతుందని స్పష్టంగా తెలుస్తోంది. కాసాని గణేశ్వర ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున 40వ వసంతాలు ఏర్పాటు కోసం పూర్తి స్థాయిలో ఏర్పాటుకుతా ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీరామ్ అందుబాటులో ఉన్నారు. శ్రీరామ్. ప్రణయ్, ఈ రోజు మనం చూసుకున్నట్లయితే తెలంగాణ తెలుగుదేశం పార్టీ దాదాపుగా 40 వసంతాలు పూర్తి చేసుకొని 41వ వసంతానికి సంబంధించి ఇప్పటికే దాదాపుగా మన రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అండమాన్ నికోబార్ అయినటువంటి యూటీ నుంచి కూడా పెద్ద ఎత్తున డెలిగేట్స్ రాబోతా ఉన్నారు. అయితే 1982 మార్చి 29న ఏర్పడినటువంటి తెలుగుదేశం పార్టీ ఆ రోజు తెలుగు జాతి గౌరవం కోసం ఏర్పడినటువంటి పార్టీగా చెప్పుకోవచ్చు. అయితే గతంలో కూడా దాదాపుగా 20 సంవత్సరాలు పాలనలో ఉంటూ సంయుక్త ఏపీలో కూడా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే గతంలో మనం చూసుకున్నట్లయితే ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ వంటి మహానగరాల్లో కూడా అనేక రకాల అభివృద్ధి పథకాలు జరిగాయని మనం చెప్పుకోవచ్చు. ఈ రోజు మన జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కొన్ని అభివృద్ధి పథకాలు కావచ్చు, ఇటు ఐటీకి సంబంధించినటువంటి గతంలో చంద్రబాబు నాయుడు ముందు చూపుగా ఈ మిషన్ విజన్ అనేది ఏదైతే ఉందో అటువంటి వాటికి చాలా కీలకంగా తోడ్పడారనేసి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇప్పుడు 2014 తర్వాత తెలుగుదేశం పార్టీ ఆ రెండు రాష్ట్రాల్లో ప్రజలకు దూరం అవుతున్న సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. అయితే ఆ పూర్వ వైభవాన్ని ఏ విధంగా తీసుకురావాలనే ఉద్దేశంతో రెండు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి దాదాపుగా ఇప్పటికే ఈ యొక్క ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే దాదాపుగా 12 రకాల కమిటీలు, అంటే ఇటు డెలిగేట్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ స్టేజ్ ఏర్పాట్లు కావచ్చు, ఇటు డెలిగేట్స్ ఎవరెవరు వస్తారు, ఈ వేదిక మీద ఎవరు ప్రసంగించబోతా ఉన్నారు, సాంస్కృతిక కళాకారాలు ఎలా ఉండబోతా ఉన్నాయి, మీడియాకు సంబంధించిన కోఆర్డినేట్ ఎవరు చేస్తారు అనే అంశాలు దాదాపుగా ఇప్పటికే ఆ తెలుగుదేశం పొలిట్ బ్యూరోకి సంబంధించినటువంటి ఇతర సభ్యులు దాదాపుగా 12 రకాల కమిటీలను కూడా నియమించడం జరిగింది. ఇప్పటికే దాదాపుగా హైదరాబాద్ నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో కూడా ఫ్లెక్సీలు, హోర్డింగ్స్ తో పెద్ద ఎత్తున గతంలో తెలుగుదేశం పార్టీ ఆ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి విజయాలు కావచ్చు, ఆ ఘనత ప్రజలకు చేరవేసేలా ముందుకెళ్లాలనే దృక్పథంతో వెళ్తున్నటువంటి పరిస్థితి. ఓ రకంగా చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమాన్ని ఒక ఇదిగా తీసుకొని, అంటే ప్రజలకు వెళ్లే విధంగా ముందుకెళ్లే సూచనతో ఇంటింటికి వెళ్తూ ప్రభుత్వంలో గతంలో చేసినటువంటి అభివృద్ధి పథకాలను చేరవేయడంలో ముందుండే విధంగా రానున్న రోజుల్లో ముందుకెళ్తామని వివరించినటువంటి సందర్భాలు చూశాం. అయితే గతంలో తప్పులు చేయకుండా రానున్న రోజుల్లో దాదాపుగా తెలంగాణలో ఉన్నటువంటి 119 శాసనసభ స్థానాల్లో కూడా కీలకంగా పోటీ చేస్తా ఉన్నాం. అందులో దాదాపుగా ఇప్పటికే 95 నియోజకవర్గాల్లో సర్వేల ద్వారా కావచ్చు, ఇటు తెలుగుదేశం పార్టీ ఇంటింటికి అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే ఇందులో భాగంగా దాదాపుగా డిజిటల్ సంబంధించినటువంటి సభ్యత్వ రుసుం ఏదైతే ఉందో డిజిటల్ కావచ్చు, ఈ ఆఫ్లైన్ ద్వారా నాయకులు ఎవరైతే చురుకుగా పాల్గొంటున్నారో వారికి రానున్న రోజుల్లో అవకాశాలు ఉండబోతా ఉన్నాయని ఆ తెలంగాణ టీడీపీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ కూడా తెలిపినట్టు మనకు తెలుస్తా ఉంది. రానున్న 2024లో రెండు తెలుగు రాష్ట్రాల్లో టీడీపీకి పూర్వ వైభవం రానుంది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా అధికారాన్ని చేజిక్కించుకుంటామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. శ్రీరామ్, అదేవిధంగా తెలంగాణలో పూర్వ వైభోగం పుంజుకోవడంతో పాటుగా ఇంటింటికి తెలుగుదేశం అనేటువంటి కాన్సెప్ట్తో కూడా పార్టీ ముందుకు తీసుకెళ్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఈసారి ఎన్నికల్లో పోటీ చేసేటువంటి ఛాన్సెస్ కూడా ఏమైనా ఉన్నాయా? ఎస్ ప్రణయ్, గతంతో పోల్చుకుంటే 2014 తర్వాత తెలంగాణలో దాదాపుగా 119 గాను 2 స్థానాల్లో మాత్రమే ఆ అధికారంలో ఉంది. అయితే ఆ గతంలో జరిగినటువంటి తప్పులు కాకుండా ఈసారి ఛాలెంజ్ గా తీసుకొని గతంలో టీడీపీ చేసినటువంటి అభివృద్ధి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని కీలకంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ముందుకెళ్తా ఉన్నారు. ఇప్పటికే దాదాపుగా 95 నియోజకవర్గాల్లో ప్రజల నుండి మంచి స్పందన వచ్చిందని చెప్పి తెలంగాణ అధ్యక్షులు ధీమాని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు. అయితే ఇదే విధంగా తెలంగాణలో కాకుండా తెలుగు రాష్ట్రం ఆంధ్ర అయినటువంటి ఆ రాష్ట్రంలో కూడా రానున్న రోజుల్లో ముందుకెళ్లే దిశగా వెళ్తా ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇటీవల జరిగినటువంటి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, ఈ శాసన
సభకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కీలకంగా దాదాపుగా పట్టభద్రు ఎన్నికల్లో 3 స్థానాలు కైవసం చేసుకోవడం జరిగింది. శాసనసభ ఆ ఎమ్మెల్సీకి సంబంధించి ఒక స్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. అయితే వీటితో పాటు ప్రస్తుతం వైకాపా ప్రభుత్వం ఏదైతే అధికారంలో ఉందో ప్రజలు వ్యతిరేకత రావడంతో ఇప్పటికే దాదాపుగా ప్రజలు అసహనంతో వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ 2 తెలుగు రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో అధికారం చేపట్టబోతున్నామని చెప్పి మనతో పాటు కూడా 2 రోజుల క్రితం జరిగినటువంటి ఈ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు జ్ఞానేశ్వర్ ఇక్కడ మన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఈ ఏర్పాట్లను చూస్తున్న క్రమంలో మనతో మాట్లాడినట్లుగా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్. రైట్, ఒకసారి కరీంనగర్ జిల్లాకు వెళ్దాం. కరీంనగర్ జిల్లాలో తాజాగా చూస్తే మంత్రి కేటీఆర్కు నిరసన సెగ తగిలినట్టుగా తెలుస్తుంది. టీఎస్పీఎస్సీ లీకేజ్ వ్యవహారంపై ఏబీవీపీ విద్యార్థులు కొంత నిరసన వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. కేటీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న నేపథ్యంలో ఈ చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీకాంత్ అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, గుడ్ ఈవినింగ్ ప్రణయ్. రాజన్న సిరిసిల్ల జిల్లా ఏదైతే మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల జిల్లాలో ఈ రోజు తనకి మంత్రికి నిరసన సెగ తగిలింది. అయితే ఇటీవల టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో బాధ్యులుగా కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది పెద్ద ఎత్తున దుమారం రేగింది. అయితే రాజన్న సిరిసిల్ల జిల్లా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల నిరసనలు తలెత్తాయి. ఏదైతే విద్యార్థులు వేల సంఖ్యలో టీఎస్పీఎస్సీ అంటే ఉన్నత ఉద్యోగాలు సాధించడం కొరకు పెద్ద ఎత్తున కష్టపడుతున్నారు. ప్రభుత్వం నోటిఫికేషన్లు వేసిన వెంటనే ఈ కుంభకోణం బయటికి రావడంతో ఈ వివాదం నెలకొంది. అయితే ఈ రోజు సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన కొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపనలో భాగంగా కేటీఆర్ సిరిసిల్ల పర్యటించారు. అయితే ఈ రోజు ఏబీవీపీ విద్యార్థులు మంత్రి కేటీఆర్ ను అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. సిరిసిల్లాలో తన కాన్వాయ్ కి ఎదురుగా ఏబీవీపీ విద్యార్థి పరిషత్ అంటే పదవికి రాజీనామా చేయాలి, తగు బాధ్యత వహిలో ఉన్నారో వాళ్ళను రక్షించాలి, దానికి మద్దతు ఇచ్చాలంటూ కూడా ఏబీవీ ప్రయత్నం చేశారు. విభజించిన పోలీసులు అడ్డుకొని అక్కడి నుంచి రైట్, మొత్తానికైతే కేటీఆర్కి నిరసన సెగ తగిలింది అనేది స్పష్టంగా తెలుస్తోంది. కొత్త టీఎస్పీఎస్సీ లీకేజ్ వ్యవహారం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కొంత చెక్ పడే ఛాన్సెస్ కూడా కనబడుతూ ఉన్నాయి. ఎక్కడెక్కడ నిరసనలు ఎగసిపడుతున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. ఒకసారి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు వెళ్దాం. మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రదీప్ అందుబాటులో ఉన్నారు. ప్రదీప్, గుడ్ ఈవినింగ్ ప్రణయ్. అయితే తాజాగా తెలంగాణలో సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్సీ లీకేజీ వ్యవహారంలో బీజేపీ పాత్ర ఉందని జడ్చర్ల శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు లక్ష్మారెడ్డి ఆరోపించారు. అయితే తమ పార్టీకి చెందిన రాజశేఖర్ రెడ్డిని బీజేపీ పార్టీ లోబర్చుకొని ఆయన ద్వారా లీకేజీ వ్యవహారం అంతా చేయించి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పైన అపనిందలు వేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ సందర్భంలోనే బీజేపీ పార్టీ రాబోయే ఎలక్షన్ లో ఎలాగైనా గెలవాలన్న దృక్పథంతో, ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతోనే ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ యువత భవిష్యత్తును నాశనం చేస్తుందంటూ కూడా విమర్శలు గుప్పించారు. అయితే ఈ ప్రధానంగా ఈ టీఎస్పీఎస్సీ లీకేజీ వ్యవహారంలో కేటీఆర్ పిఏ ఎవరైతే ఉన్నారో కేటీఆర్ పిఏను కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసి బీజేపీ నాటకం ఆడుతుందంటూ పరోక్షంగా విమర్శలు చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే టీఎస్పీఎస్సీ లీకేజీ వ్యవహారం మొత్తం బీజేపీ కనుసన్నల్లోనే జరిగినట్టు కూడా ఆరోపించారు. అయితే ఈ విధంగా చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలని బీజేపీ పార్టీ ఈ కార్యక్రమాలన్నీ ప్రోత్సహిస్తున్నట్టు కూడా ఆరోపణ చేశారు లక్ష్మారెడ్డి. అయితే రాబోయే కాలంలో ప్రజలే మొత్తము ఈ కార్యక్రమాలన్నీ చూస్తున్నారని, నిశితంగా పరిశీలిస్తున్నారని, రాబోయే కాలంలో నిజాలు బయటపడతాయని, అప్పుడు ఎవరి పాత్ర ఉందో కూడా బయటపడుతుందని వేచి చూడాల్సిన అవసరం ఉందంటూ కూడా బీజేపీ పరోక్షంగా చురకలంటించారు. అయితే బీజేపీ నాయకులు ఏదైతే కేంద్ర ప్రభుత్వము
కనుసన్నల్లో రాష్ట్రంలో ఉన్న బీజేపీ పార్టీ ఇవన్నీ కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ టిఆర్ఎస్ పార్టీని అభాసుపాలు చేయాలని కూడా చూస్తున్నట్టు లక్ష్మారెడ్డి ఆరోపించారు. ఏది ఏమైనా రాబోయే కాలంలో నిజాలు బయటపడతాయని, బయటపడంతో ఎవరు తప్పులు చేశారు, ఎవరు ఈ టిఎస్పిఎస్సి లీకేజీ వ్యవహారంలో ఉన్నాయంటూ ప్రజలకు ముందుకు వస్తుందని, అంతవరకు వేచి చూడాల్సిన అవసరం ఉందని యువకులు బీజేపీ పార్టీ ఏదైతే విష ప్రచారం చేస్తుందో బీజేపీ పార్టీ పైన యువకులు విశ్వసించాల్సిన అవసరం లేదని, ఇవన్నీ బీజేపీ ఆడుతున్న నాటకం అంటూ కూడా విమర్శలు చేశారు ప్రణయ్. సో టీఎస్పీఎస్సీ లీకేజ్కి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థులు ఆందోళన చేస్తూ ఉన్నారు. సో దీని పట్ల బీఆర్ఎస్ ఏ విధంగా స్పందిస్తోంది? దాంతోపాటుగా ఇప్పుడు మనం చూసుకుంటే బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా కాంట్రవర్సీ చేస్తూ ఉన్నాయి. ఈ పేపర్ లీకేజ్ వెనుక మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించిన నేతలు ఉన్నారు అనేది స్పష్టంగా చెప్తా ఉన్నారు. సో దీన్ని బీఆర్ఎస్ నేతలు ఏ విధంగా మలుస్తున్నారు? బీఆర్ఎస్ నేతలు దీనికి ఎలాంటి సమాధానాలు చెప్తా ఉన్నారు? అయితే ప్రధానంగా టీఎస్పీఎస్సీ లీకేజ్ వ్యవహారంలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధం ఉంది కాబట్టి ప్రధానంగా ఏదైతే లీకేజ్ వ్యవహారంలో రేణుకతో పాటు ఆమె భర్త మరో 6 నిన్న మొన్న ప్రశాంత్ రెడ్డితో పాటు మరికొందరు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారం స్పష్టంగా తెలుస్తోంది. మనం క్లియర్గా చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారం కొంత చర్చనీయాంశంగా మారుతున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. ప్రధానంగా చూసిన కరీంనగర్లో కూడా తాజాగా మనం చూస్తే మంత్రి కేటీఆర్ను కూడా ఏబీవీపీ విద్యార్థులు చూస్తూ ఉన్నారు. ఏబీవీపీ విద్యార్థులు కొంత ఆందోళన చేసినట్టుగా తెలుస్తుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయని స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారం అనేది పెద్ద ఎత్తున చర్చగా మారుతుంది. మరోవైపు చూస్తే ఇటు విద్యార్థి సంఘాలు ఏబీవీపీ కావచ్చు, అదేవిధంగా బీజేవైఎం ఇతరకు ఎస్ఎఫ్ఐ కావచ్చు, ఇలా విద్యార్థి సంఘాలు అన్నీ కూడా ముందుకొస్తున్న సిచ్యువేషన్స్ కనపడతా ఉన్నాయి. ఎక్కడికక్కడ నిర్బంధిస్తున్న సిచ్యువేషన్స్ కూడా చూస్తూ ఉన్నాము. సో అధికార బీఆర్ఎస్ పార్టీ నేతలను అడ్డగించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ అంతా కూడా చేతికి వెళ్ళినప్పటికీ తొవ్వే కొద్దీ అందులో నుంచి చాలా విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఎంతోమంది టీఎస్పీఎస్సీలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ కూడా ఎగ్జామ్ రాసినట్టుగా గుర్తిస్తున్న సీట్ దర్యాప్తుకి సంబంధించి మరికొన్ని కొత్త విషయాలు కూడా వెలుగులోకి వస్తున్న సిచ్యువేషన్స్ కనపడతా ఉన్నాయి. మనం ప్రధానంగా చూసుకుంటే టీఎస్పీఎస్సీ వ్యవహారాన్ని మనం గత 2 వారాల నుంచి చూస్తూ ఉన్నాం. అనేక మంది విద్యార్థులకు సంబంధించినటువంటి భవిష్యత్తుకి సంబంధించినటువంటి ఇష్యూ కనుక దీన్ని బేస్ చేస్తూ అసలు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, సీట్కి విచారణ ఇచ్చడం జరిగింది, దీనిపై పూర్తి నివేదిక ఇవ్వాలంటూ కోరడం జరిగింది. సో దీంతో పాటుగా సీట్ దర్యాప్తులో భాగంగా మరి ఎన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయనేది కూడా మనం ఒకసారి చూస్తే అందులో ఇటు ప్రవీణ్ కావచ్చు, రాజశేఖర్ కావచ్చు, రేణుక కావచ్చు, ఈ 3 ప్రధాన హస్తాలు అందులో స్పష్టంగా ఉన్నాయి. ఈరోజు కూడా మనం చూస్తే ఏఈకి సంబంధించి ఏడబ్ల్యూఈకి సంబంధించినటువంటి పేపర్ కూడా లీకేజ్ అయ్యింది అనేది స్పష్టంగా తెలుస్తుంది. అయితే దీంట్లో లీకేజ్కి సంబంధించి ఇంకా కొన్ని లీకేజెస్ చేసేటువంటి వాళ్ళు అనేది కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే రాబోతున్నటువంటి ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి అన్ని సీక్రెట్ రూమ్కి సంబంధించినటువంటి పాస్వర్డ్ కావచ్చు, ఆ సిస్టమ్స్కి సంబంధించినటువంటి మొత్తం కూడా డేటా అంతా రాజశేఖర్ దగ్గర ఉంది. సో ప్రవీణ్ కూడా హస్తాలు ఉన్నాయి. సో ప్రవీణ్ రాజశేఖర్ కలిస్తే మరొకసారి కూడా ఈ పేపర్ లీకేజ్ అంతా కూడా బయట బట్టబయలయ్యే సిచ్యువేషన్స్ కూడా కనబడేది. అయితే దీంట్లో మనం చూసుకుంటే ఇంకొక అంశం తాజాగా మనం చూసుకుంటే రేణుక ఒక భర్త కూడా ఇందులో ఉన్నాడు అనేది మొదటి నుంచి వస్తున్నటువంటి అనుమానాలు. సో రేణుక భర్త మొదటి నుంచి చూస్తే ఆయన ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే విద్యార్థులకు కోచింగ్ ఇచ్చేటువంటి కోచింగ్ సెంటర్స్కి పేపర్ని అమ్మినట్టుగా కూడా తెలుస్తోంది. దాదాపుగా కూడా 3 వ్యక్తుల దగ్గర 7,50,000 రూపాయలు రేణుక భర్త తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఒక లీకేజ్ వెనుక చూస్తే ఎన్నో అంటే తీగ లాగితే డొంక కదిలినట్టుగా అనేక విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. టీఎస్పీఎస్సీలో జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా ఈ విధంగానే ఉన్నాయి అనేది ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తూ ఉన్నాయి. అయితే ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా అధికార పార్టీ వాటికి సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఒకసారి మనం కరీంనగర్కి వెళ్దాం. అసలు కరీంనగర్లో ఈ రోజు జరిగినటువంటి సిచ్యువేషన్స్లో మరొక ఇష్యూస్ కూడా కనపడతా ఉంది. కరీంనగర్కి సంబంధించి కేటీఆర్లో ప్రధానంగా ఇప్పుడే మనం మాట్లాడుకున్నటువంటి అంశము ఏబీవీపీకి సంబంధించినటువంటి నేపథ్యంలో టీఎస్పీఎస్సీ లీకేజ్ మీద నిరసన సాగింది. సో దీనికి మరికొన్ని డీటెయిల్స్ అందించేందుకు కూడా మా ప్రతినిధి శ్రీకాంత్ కరీంనగర్ నుంచి సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, ప్రణయ్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ ప్రాతినిధ్యం రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరొక సంఘటన కూడా చోటు చేసుకుంది. ఏదైతే ఆ పేదింటి ఆడవాళ్ళ కోసము తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక పట్టిన బతుకమ్మ చీరల పంపిణీ అంటే
తాము ఆడవారికి మహిళలకు పెద్ద నామని చెప్పుకుంటూ వారితో ఆ, వారికి గౌరవం, సముచిత గౌరవము సమాజంలో తగిన గుర్తింపిస్తున్నామని చెప్పుకునే తెలంగాణ ప్రభుత్వంలో మరొక సంఘటన ఏదైతే కేటీఆర్ పర్యటనలో ఆత్మీయ సమ్మేళనం ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఒక ఆత్మీయ సమ్మేళనం కూడా ఏర్పాటు చేశారు. ఈ ఆత్మీయనంలో ఏదైతే వంటకాలు వడ్డించడానికి సిద్ధంగా ఉంచారో వంటకాలు చికెన్ లాంటి మాంసాహారాలు వడ్డించడానికి కోసం సిద్ధంగా ఉంచారో వాటిపైన బతుకమ్మ చీరలు ఏదైతే తెలంగాణ ప్రభుత్వము ఆడపడుచుల కోసం మా ఆడపడుచుల మాకు ముఖ్యం అంటూ వాళ్ళు పెద్ద ఎత్తున చీరలు పంపించారు. గతంలో చాలా చోట్లు ఈ బతుకమ్మ చీర క్వాలిటీ లేదంటూ వాటిని కాల్చి రోడ్డుపై పడేసి తిరస్కరించిన రోజులు కూడా ఉన్నాయి. మహిళలు పెద్ద ఎత్తున ఈ చీరలు మాకొద్దు అంటూ తిరస్కరించిన కోకొల్లలు అలాంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. దానికి మళ్ళీ ఈ రోజు కొత్తగా ఏదైతే బతుకమ్మ చీరలు తయారీ అంటే కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నేతకారులకు పెట్టింది పేరు సిరిసిల్ల జిల్లా. అలాంటి సిరిసిల్ల జిల్లాలో పవర్ లూమ్లు బతుకమ్మ చీరలకి కూడా అక్కడే జరుగుతుంది. పెద్ద ఎత్తున బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇవ్వడము, మేము మా ప్రభుత్వం ద్వారా పేదింటి మహిళకు బతుకమ్మని ఒక కానుకగా కేసీఆర్ ఒక చెల్లిగా ఒక తన కూతురుగా భావించి ఆడవాళ్ళకి పెద్ద ఎత్తున చీరలను బహిష్కరిస్తామని చెప్పుకుంటూ ప్రగల్భాలు పరికారు. ఆ చీరలకు సొంత ప్రాంతంలో కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల చీరలు కూడా అక్కడే తయారు చేయబడతాయి. అలాంటి సిరిసిల్ల నియోజకవర్గంలో కేటీఆర్ మంత్రి వచ్చిన సందర్భంగా ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా మనం విజువల్స్ లో చూడొచ్చు స్పష్టంగా ఏదైతే చికెన్ వంటకాలు దానిపైన బతుకమ్మ చీరలను ఉంచడం జరిగింది. అంటే దీన్ని అంటే ఏదైతే ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందో ఆ విధానికి అనుగుణంగా లేదంటూ కూడా మనము స్పష్టంగా విజువల్స్ లో చూస్తే అర్థమవుతుంది. అంటే చివరకు అతనిపై ఉంచడానికి బతుకమ్మ చీరలు అనేటివి అంత దిగజారిపోయాయనే పద్ధతిలో అక్కడ కార్యక్రమం కొనసాగుతుంది. ప్రణయ్, శ్రీకాంత్, అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఆత్మీయ సమ్మేళనంలోనే ఇటువంటి బతుకమ్మ చీరల ప్రదర్శన మనం చూస్తూ ఉన్నాము. అక్కడ వంటకాలపై కప్పుతున్న సిచ్యువేషన్. సో దీనికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమైనా స్పందించిందా? లేదు ప్రణయ్, ఇంకా ఇది ప్రభుత్వ దృష్టికి అయితే ఇంకా రాలేదు. అది మన అమ్మ న్యూస్ అంటే ఏదైతే మనము సమస్యల పట్ల ప్రజల సమస్యల పట్ల అమ్మ న్యూస్ ఉన్న స్పృహతో మనము ఎక్స్క్లూజివ్ గా ఈ విజువల్స్ సేకరించి మన వంతు బాధ్యతగా అంటే ప్రభుత్వం చెప్పుకునే గొప్పలు కాకుండా అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏం జరుగుతుంది అనేది మనం ప్రజలకు చేరవేయడం కోసము అమ్మ న్యూస్ ద్వారా మనం ఈ విజువల్ సేకరించి ప్రజలు అంటే ప్రభుత్వ పెద్దలు ఎవరైతే రాజకీయ నాయకులు ప్రగల్భాలు పలుకుతారో వారికి కనువిప్పి జరిగే విధంగా ఈ సమాజంలో ఉన్న లోపాలను మనము బహిర్గతపరిచే విధంగా మనం ఈ ప్రసారాలను చేస్తున్నాం. కానీ ఇంకా ఇది ప్రభుత్వం దృష్టికి రాలేదు. ఒకవేళ మంత్రి కేటీఆర్ దృష్టికి వచ్చిన తర్వాత ఆయన ఏ విధంగా స్పందిస్తారో దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. మీడియా అంటే ఇటీవల మనం చూడొచ్చు కొన్ని మీడియా సంస్థల పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. కేటీఆర్ కూడా మనం తాజాగా ఒక ఛానల్ ని కూడా వాళ్ళు టిఆర్ఎస్ పార్టీ తరఫున బైకాట్ కూడా చేశారు. అంటే ఇప్పుడు మన ప్రసారాల వల్ల కూడా అసహనం వ్యక్తం చేసే పరిస్థితి అయితే ఉంది. కేటీఆర్ లాంటి వాళ్ళు ఈ బతుకమ్మ చీరలు కావాలని రాద్ధాంతరం చేస్తున్నారు అని చెప్పేసి మన అమ్మ న్యూస్ ప్రసారాలు కూడా అవాంతరం కలిగే అవకాశాలు కూడా లేకపోలేదు. ప్రణయ్, రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. రైట్, ఒకసారి నిజామాబాద్ జిల్లాకు వెళ్దాం. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి మల్లికార్జున ఖార్గే డిఎస్ లేఖ రాశారు అంటూ కూడా ఒక వార్త హైలైట్ కనబడతా ఉంది. దాంతో పాటుగా తన కుమారుడు సంజయ్ చేరిక సందర్భంగానే నేను గాంధీ భవన్కి వెళ్ళాను అని తెలుస్తా ఉంది. ఒకసారి అంతకుముందు ఆదిలాబాద్ జిల్లాకు వెళ్దాం. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి తాజా అప్డేట్స్ అందించేందుకు మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందుబాటులో ఉన్నారు. సత్యనారాయణ. ప్రణయ్, థ్యాంక్ యూ. అయితే ఆదిలాబాద్ జిల్లాలో మనకు ప్రధానంగా చూస్తున్నట్టయితే ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలోని 12వ వార్డ్ 170 సర్వే నెంబర్ కేబీ కాలనీలో ఉన్నటువంటి ఒక పాఠశాల
ఏదైతే ఉందో ఆ పాఠశాల గురించి మనం ప్రధానంగా ప్రస్తావించుకోవాలి. అయితే ఈ పాఠశాలను ఈ రోజు కంది శ్రీనివాసరెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి బస్తీ బాట కార్యక్రమంలో భాగంగా ఆ పాఠశాలను సందర్శించారు. సందర్శించినప్పుడు అక్కడ ఉన్నటువంటి యొక్క విద్యార్థులు పడుతున్నటువంటి యొక్క దీన స్థితిని, పరిస్థితిని చూసి చలించిపోయారు. ఎందుకంటే దాదాపుగా గత కొద్ది సంవత్సరాలుగా అక్కడ పాఠశాలలో అంటే పక్కా సొంత భవనం లేక, అంటే విద్యార్థులకు మండల ప్రాథమిక పాఠశాల, ఆ పాఠశాలకు సొంత భవనం లేక అద్దె ఇంట్లో కొనసాగుతోంది. చిన్న రేకుల షెడ్డులో ఆ పాఠశాల కొనసాగుతున్న దుస్థితిని కంది శ్రీనివాసరెడ్డి చూశారు. అయితే ఆ విద్యార్థులు పడుతున్నటువంటి యొక్క ఇబ్బందులు గమనించారు. అయితే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో ఆ ఉపాధ్యాయులే తలా ఇంత వేసుకొని దాని యొక్క అద్దెను కడుతున్నటువంటి యొక్క స్థితి అక్కడ కనబడుతుంది. అంటే ఆ పాఠశాలకి అంటే పక్కా భవనం లేక ఆ విద్యార్థులు అవస్థలు పడుతున్న ఆ విషయాన్ని చూసి వెంటనే కంది శ్రీనివాసరెడ్డి 1 సంవత్సరం వరకు అద్దె చెల్లించే విధంగా వెంటనే వాళ్ళందరూ కూడా అక్కడ హామీ ఇచ్చారు. ఉపాధ్యాయులకి, విద్యార్థులకు హామీ ఇచ్చారు. నేను మీకు అందుబాటులో ఉంటానని, భరోసాగా ఉంటానని. ఈ యొక్క విద్యార్థుల చదువు అంటే దాదాపు అక్కడ ఆ పాఠశాలలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు 90 మంది విద్యార్థులు అక్కడ చదువుకుంటున్నారు. సో ఆ విద్యార్థుల యొక్క చదువు ఆగిపోకూడదు, ఆ నిరంతరం ఆ చదువు కొనసాగాలి. ఎందుకంటే ఆ విద్యార్థుల భవిష్యత్తు ఆ ప్రణాళిక అంతా కూడా పాఠశాల తరగతి గదుల్లోనే నిర్మాణించబడుతుందని చెప్పేసి భావనతోని ఆ కంది శ్రీనివాసరెడ్డి తన అప్ప మనసుతో ఆ యొక్క పాఠశాలకు సంబంధించినటువంటి సంవత్సర అద్దె కూడా తాను చెల్లిస్తానని వెంటనే క్యాంపు కార్యాలయంకి ఆ యొక్క వారికి సంబంధించిన విరాళాన్ని తీసుకెళ్లాల్సిందిగా కోరారు. ఆయన వెంటనే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కానీ, తర్వాత ఉపాధ్యాయులు కానీ దానికి ధన్యవాదాలు తెలిపారు. దాంతో పాటుగా అంటే ఇది పెద్ద విషయం కాదు, దాదాపు ఇది కొద్ది సంవత్సరాలకు కూడా అక్కడ కొనసాగుతున్న దుస్థితి. అంటే అక్కడ ఉన్నటువంటి ఒక విద్యార్థులు ప్రధానంగా చెప్తున్నారు, మేము పిల్లలమే, మాకు బాల్యం అంతా కూడా ఎలాంటి ఆట పాటలు లేకుండా గడిచిపోతుంది. కనీసం ఆట అంటే మాకు ఆట స్థలం కూడా లేదు. కనీసం ఈ యొక్క పాఠశాలలో అంటే అద్దె భవనం, అద్దె ఇల్లు అనుకోవాలి. ఎందుకంటే ఒకటే ఒక గది ఉంది. ఆ తర్వాత బయట ఒక చిన్న రేకుల షెడ్ వేసి అక్కడనే తరగతి గదులు బోధిస్తున్నారు. ఒక హెడ్ మాస్టర్ తో పాటు 2 డిప్యూటేషన్ సిబ్బంది వాళ్ళకి బోధిస్తున్నారు. అయితే అంటే విద్యా బోధన అక్కడ బాగానే ఉన్నప్పటికీ అంటే విద్యార్థులందరూ కూడా మనం వాళ్ళు చాలా హుషారుగా ఉన్నారు, చదువుల్లో అంతా బాగున్నారు. కానీ వాళ్ళు ఒకటే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, మా బాల్యం అంతా కూడా ఎలాంటి ఆట పాటలు లేకుండా గడిచిపోతోంది. కనీసం సాయంత్రం వేళల్లో ఆడుకుందామంటే ఆట స్థలం కూడా లేదని చెప్పేసి వాపోతున్నారు. అంతేకాకుండా వాళ్ళకి కూర్చోవడానికి బెంచీలు లేవు, కుర్చీలు లేవు. తర్వాత నేలపైనే కూర్చొని విద్యను అభ్యసిస్తున్నారు. దాంతో పాటుగా కనీసం టాయిలెట్స్ అంటే బాలికలకు కానీ విద్యార్థులకు కానీ కనీస మౌలిక సదుపాయాలైనటువంటి ఒక టాయిలెట్స్ లేని దుస్థితి అక్కడ ఉంది. ఇంకా ఘోరంగా చెప్పాలంటే వాళ్ళు బాటిళ్లలో నీళ్లు తెచ్చుకుంటున్నారు. కనీసం త్రాగునీరు సౌకర్యం కూడా అక్కడ లేకపోవడం చూసి కంది శ్రీనివాసరెడ్డి చలించిపోయారు. ఈ దుస్థితిని వెంటనే ఈ ప్రభుత్వం ఈ యొక్క విద్యార్థుల యొక్క సమస్యను అర్థం చేసుకొని వారికి ఒక పాఠశాల భవనం నిర్మించి ఇవ్వాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేశారు. అయితే ఈ గతంలో కూడా అంటే దాదాపు 4 సంవత్సరాల క్రితం అప్పటి ఎలక్షన్ లో భాగంగా ఈ పాఠశాలకి అక్కడే అంటే 170 సర్వే నెంబర్ లోనే ఒక స్థలాన్ని కూడా కేటాయించారు. కానీ ఆ స్థలం కేటాయించినప్పుడు కూడా అక్కడ ఇప్పటి వరకు కూడా భవన నిర్మాణం మాత్రం సాగలేదు. దీంతో పాటు అక్కడ విద్యార్థులే కాకుండా ఆ స్థానికులు కూడా దీనిపై స్పందించారు. అంటే వెంటనే ప్రభుత్వం చొరవ తీసుకుని ఏదైతే ఈ యొక్క విద్యార్థుల పాఠశాలకు అవసరమైనటువంటి యొక్క స్థలాన్ని 170 సర్వే నెంబర్ లో ఏదైతే కేటాయించారో ఆ 170 సర్వే నెంబర్ లో వెంటనే కనుక ఈ యొక్క తరగతి గది పాఠశాలకు సంబంధించి ఒక స్వంత భవన నిర్మాణం చేపట్టి విద్యార్థుల భవిష్యత్తును అంధకారమయం కాకుండా విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేయాల్సిందిగా అక్కడ స్థానికులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని త్వరితగతినే ఆ పాఠశాల భవనం నిర్మాణం పూర్తి చేసి తమకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి అటు విద్యులతో పాటు ఆ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడా కోరుతున్నారు. ప్రణయ్, సత్యనారాయణ, గతంలో పాఠశాల అభివృద్ధికి సంబంధించి మన ఊరు మనబడి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. సో ఈ కార్యక్రమం విఫలమైందని చెప్పుకోవచ్చా ఈ సందర్భంగా? అంటే మన ఊరు మన బడిలో భాగంగానే అంటే ఏవైతే మన ఊరు మన బడిలో సాధారణంగా అక్కడ ఏం జరుగుతుందంటే ఎక్కడైతే పాఠశాలలు ఉన్నాయో అంటే ప్రభుత్వ పాఠశాలలు ఎక్కడైతే ఉన్నాయో ప్రభుత్వ పాఠశాలల మౌలిక వస్తువులు మెరుగుపరచడం కానీ లేదంటే తరగతి గదుల అభివృద్ధి చేయడం కానీ లేదంటే తరగతి గదులు పెంచడం కానీ అంటే అలాంటి వాటి కోసం ఈ యొక్క మన ఊరు మనబడి నిధులు కేటాయించారు. అయితే పాఠశాలలు ఎక్కడైతే లేవో
అక్కడ మటుకు వాటికి సంబంధించినటువంటి ఒక స్థల సేకరణ అయితే చేశారు. అంటే ఇక్కడ కూడా ఈ ఇప్పుడు ఏదైతే స్థలాన్ని 170 సర్వే నెంబర్ ప్రభుత్వ స్థలం అది, ఆ 170 సర్వే నెంబర్ లో మన ఊరు మన బడి దానిలో భాగంగానే వీళ్ళకు కూడా అక్కడ స్థలాన్ని కేటాయించారు. కానీ ఆ స్థలం కేటాయించినప్పుడు కూడా అక్కడ నిర్మాణం చేపట్టకపోవడంతోనే ఈ యొక్క స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ఈ విషయం త్వరగతిన అక్కడ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రణయ్, థ్యాంక్ యూ సత్యనారాయణ. రైట్, ఒకసారి నిజామాబాద్ జిల్లాకు వెళ్దాం. నిజామాబాద్ జిల్లాలో తాజాగా చూస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మల్లికార్జున ఖర్గేకి డిఎస్ లేఖ రాశారు అంటూ కూడా ఒక వార్త హైలైట్ కనబడతా ఉంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, ఏదైతే నిజామాబాద్ లో నిన్న జరిగిన ఏదైతే డిఎస్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం అనేది ఒక హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి కనిపిస్తా ఉంది. డిఎస్ అంటే తిరుగులేని నాయకుడుగా అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అయితే గతంలో క్రియాశీలకంగా పనిచేశారు. దీంతో పాటు పిసిసి అధ్యక్షుడిగా 2 సార్లు కూడా ఆయన చక్కని తిప్పారు. రుచిలో కూడా సీఎం పదవిలో ఉండాల్సిన ఆయన రుచిలో కూడా మిస్ అయిన పరిస్థితి. ఇట్లాంటి పెద్ద నాయకుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో పూర్వ వైభవం చేసడానికి చేరాడని చెప్పేసి చాలా చోట్ల కూడా అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ వార్త అయితే అందరి నోట్లలో ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకసారి చూసుకున్నట్టయితే ముందుగానే అయితే ఏదైతే డిఎస్ పెద్ద కుమారుడు అయినటువంటి సంజయ్, మాజీ మేయర్ అయినటువంటి సంజయ్ కేవలం అతను ఒక్కడే పార్టీలో చేరుతాడని చెప్పేసి కూడా డిఎస్ లేఖ రాసిన పరిస్థితి ఉంది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత పూర్తిగా పరిణామాలను కూడా చేంజ్ అయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే పెద్ద కుమారుడి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఇక్కడ నుంచి సంబంధించినటువంటి మాజీ మంత్రితో పాటు ఒకవైపు షబ్బీరాలు, ఇంకోవైపు సుదర్శన్ రెడ్డి కూడా వీళ్ళిద్దరు కూడా డిఎస్ ని కూడా అక్కడ వరకు తీసుకెళ్లడం, అక్కడ తర్వాత పరిణామాలు మారిపోవడము, తర్వాత పార్టీ అయినా కూడా చేరడం, ఇదంతా కూడా ఒక ముందస్తుగానే ఇదంతా కూడా ఒక సంబంధించినటువంటి ఏదైతే వాతావరణం ఎట్లాంటి చోటు చేసుకుందని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ ముందస్తుగానే ఒక వైపు అయితే సంజయ్ కి వంటి ఇక్కడ కాంగ్రెస్ సంబంధించి సంజయ్ కి అర్బన్ లో ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని చెప్పి కూడా ఒకవైపు చర్చలు జరిగిన నేపథ్యంలో కూడా ఇట్లాంటి ఆయన నిలిపించేందుకే తండ్రి కూడా పార్టీలో చేరాడని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే బిఎస్ రావడానికి కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక పూర్వం వచ్చినట్టుగా కొంతమంది చెప్తున్నా కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొందరు నేతలు కూడా పార్టీకి మాకు ఇక్కడ ఇన్వైట్ లేదు అని చెప్పి ఒకవైపు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే సొంత పార్టీలోనే కొంతమంది కూడా అంటే ఇక్కడ స్థానికంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కూడా అక్కడ మాకేం తెలియదని కూడా ఒక విధంగా చెప్తున్న పరిస్థితి. మరోవైపు మంత్రి సుదర్శన్ రెడ్డి అయితే ముందర నుంచి కూడా ఆయనతో పాటు టచ్ లో ఉంటూ ఏదైతే నిన్న గాంధీ భవన్ లో అయితే ఆయన్ని డిఎస్ తో పాటు సంజయ్ కూడా ఇద్దరు కూడా చేరిన పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా నిజామాబాద్ జిల్లాలో ఏదైతే సంజయ్కి టికెట్ చేయడానికి కూడా ఆయన పార్టీలో చేరాడని చెప్పేసి కూడా ఒకవైపు వార్తలు వస్తున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. అయితే ఆయన చేరికలు ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీలో చేరడం పట్ల కూడా గతంలో ఆయనకు నిజామాబాద్ జిల్లాలో పంచిప నేపథ్యంలో కూడా మున్నూరు కాపు సామాజిక వర్గంతో పాటు సంబంధించినటువంటి ఒక వర్గం ప్రజలు కూడా మొత్తానికి ఆయన ఇంతకుముందు చాలా గిఫ్ట్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి నిజామాబాద్ జిల్లాలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి కనిపిస్తా ఉంది. సంజయ్ కి టికెట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా పూర్వ వైభవాన్ని అయితే శ్రీనివాస్ కూడా ఒక తాటిపైకి తెచ్చి ఏదైతే సీట్ గెలిచారో ఆ విధంగానే తన కొడుకు కూడా ఇస్తే అట్లాంటి స్థానం వస్తుందని చెప్పి కూడా ఒకవైపు జిల్లాలో చర్చ జరుగుతున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. ఒకవైపు గతంలో చూసుకున్నట్టు చాలా రోజులు కూడా కాంగ్రెస్ లో చేరుతామని చెప్పేసి కూడా ఒకవైపు చర్చలు జరిగినా కూడా అది ఇప్పుడు రేవంత్ రెడ్డి పాదయాత్రతో కూడా అది మార్గం సుగమమైనట్టుగా చెప్తుంది. ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని సుదర్శన్ రెడ్డి కూడా వీళ్ళని పార్టీలో చేర్పించడం కూడా తెలిసిన విషయమే. అయితే ఇదంతా కూడా ఒకవైపు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి గతంలో చూస్తున్నట్టయితే రాజ్యసభ సభ్యుడిగా కొనసాగిన డి శ్రీనివాస్ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏదైతే బీఆర్ఎస్ లో అయితే అక్కడ స్థానికంగా ఆయనకు ఏ మీటింగ్లు కానీ ఇట్లాంటివి ఆయనకు దూరంగా పెట్టినట్టుగా ఆయన మనస్తాపానికి గురైన నేపథ్యంలో కూడా ఇప్పుడు కాంగ్రెస్ సంబంధించిన కొడుకు ఏదైతే కాంగ్రెస్ లో చేరాడో ఇప్పటి నుంచి కూడా తను కూడా పార్టీలో చేరి ఇట్లాంటి ఏదైతే తన కొడుకుని గెలిపించుకోవడానికి ఇట్లాంటి వచ్చారని చెప్పి కూడా వార్తలు వినిపిస్తున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. శ్రీనివాస్, మరొక వైపు కూడా డిఎస్ ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్న నేపథ్యంలో కూడా తన కుమారుడికి సంబంధించిన టికెట్ వ్యవహారంలో నా రాజకీయానికి సంబంధం లేదంటూ కూడా చెప్తున్నట్టుగా తెలుస్తోంది. అంటే ఒకవైపు బీఆర్ఎస్ లో గతంలో చూసుకున్న
చూసుకున్నట్టయితే గత ఏదైతే కాంగ్రెస్ నుంచి వీడి టిఆర్ఎస్ లోకి వెళ్ళిన డిఎస్ అయితే అక్కడ కొన్ని రోజులు యాక్టివ్ గా పనిచేసినా కూడా తనకు అన్ని ఏదైతే అధికారికంగా నిర్వహించే కార్యక్రమాలు కూడా తినని ఇన్వాల్వ్ చేయకపోవడం పట్ల కూడా ఆయన అట్లాంటి సిచ్యువేషన్ అంటే తన ఇన్వాల్వ్ చేయట్లేదని కూడా మా అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలో కూడా అప్పటి నుంచి కూడా పార్టీని డైరెక్ట్ గా వీడకపోయినా ఇండైరెక్ట్ గా ఆయనకున్న పనిని కూడా తీసేయమని చెప్పి కూడా ఆయన బహిరంగంగా సవాల్ చేసిన ఇట్లా సిచ్యువేషన్ ఉన్నా కూడా ఇలాంటి టాపిక్ ఏదైతే ఈయన ఇచ్చిన మాటల్ని కూడా బీఆర్ఎస్ పార్టీ సీరియస్ గా తీసుకోకపోవడంతో కూడా ఇట్లా ఉన్న నేపథ్యం కనిపిస్తా ఉంది. అయితే ఒకవైపు ఎలక్షన్ రాజకీయం కూడా వేడెక్కిన నేపథ్యంలో గతంలో చూసుకున్నట్టయితే వీళ్ళిద్దరు కూడా ఇంతకుముందు పార్టీలో చేరాలని అనుకున్నారు. కాకపోతే కొద్దిగా కాలక్రమేణా కూడా అది ఇట్లాంటి పరిస్థితి ఎదురవడంతో కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో పాటు బీఆర్ఎస్ అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా అంతా కూడా ఇక్కడ అధికారంగా ఉన్నటువంటి కార్యక్రమాలు పిలిచిపోవడం వల్ల ఇట్లా జరిగింది అని చెప్పేసి కూడా తన కొడుకుని అయితే ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తారని చెప్పేసి కూడా ఒక చర్చ జరిగిన నేపథ్యంలో కూడా దీనికి కూడా పార్టీలో చేరినట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. రైట్ మమనాథ్, ప్రదీప్ ఒకసారి లాస్ట్గా ఇప్పుడు ఏబీవీపీకి సంబంధించి కావచ్చు, అక్కడ ఉన్న విద్యార్థి సంఘాలు కావచ్చు, అండ్ దాంతో పాటుగా ఇతర పార్టీ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన టీఎస్పీసీ లీకేజీకి సంబంధించి ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు? అయితే ప్రధానంగా టీఎస్పీఎస్సీ లీకేజీ వ్యవహారంలో బీజేపీ పాత్ర ఉందంటూ బీఆర్ఎస్ పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఆ నేపథ్యంలోనే జిల్లా పార్టీ అధ్యక్షులు జడ్చర్ల శాసనసభ్యులు లక్ష్మారెడ్డిపై ఈ విధంగా కామెంట్ చేసినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే జిల్లా నుంచే ఎక్కువ టీఎస్పీసీ లీకేజ్ వ్యవహారంలో ప్రధాన సూత్రధారులంతా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచే ఉన్నారు కాబట్టి బీజేపీ కూడా ఇక్కడి నుంచే ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టిందా అన్న అనుమానాలు కూడా బీఆర్ఎస్ పార్టీ వ్యక్తం చేస్తున్నది. అయితే ఈ నేపథ్యంలోనే యువతను బీజేపీ పార్టీ తప్పుదోవ పట్టిస్తుందన్నట్టు మాత్రం బీఆర్ఎస్ పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ విష ప్రచారం వల్ల బీజేపీ రాబోయే ఎన్నికల్లో లాభపడాలనే ఆలోచనతో ఉన్నట్టు కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే మొత్తం వ్యవహారం తొందరలోనే బయటికి వస్తుందని నిజాలు తొందరలోనే బయటపడతాయి. ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్సీ లీకేజీ వ్యవహారంలో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు పాత్ర ఉన్నాయి కూడా తొందరలోనే బయటపడుతుంది అన్నట్టు మాత్రం బీఆర్ఎస్ వర్గాలు తెలుపుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్. రైట్, మెదక్ జిల్లాలో ప్రస్తుతం మనం చూసుకుంటే జోరుగా సాగుతున్న కార్మిక సంఘాల ఎన్నికల ప్రచారం అంటూ కూడా ఒక వార్త హైలైట్ కనబడతా ఉంది. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అనుసంధానం చేస్తూ రాజకీయ పార్టీల పాత్ర ఉండడంతో అక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాలలో జోష్ పెరిగింది, దాంతో పాటుగా రాజకీయ వేడి కూడా పెరిగింది అంటూ కూడా ఒక వార్త హైలైట్ కనబడతా ఉంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ అందుబాటులో ఉన్నారు. సునీల్, సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట పట్టణంలో గల ఎంఆర్ఎఫ్ టైర్ల పరిశ్రమలో కార్మిక సంఘాల ఎన్నికలు వేడి పుట్టిందని చెప్పవచ్చు. రేపు జరగబోయే ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే వివిధ పార్టీల నాయకులు వారికి ఉన్న అనుబంధ కార్మిక సంఘాలకు సంబంధించిన అభ్యర్థులు నిలబెట్టడం జరిగింది. అయితే నేపథ్యంలో సాధారణ అసెంబ్లీ ఎన్నికలను తలపించేలా రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారని చెప్పవచ్చు. తాజాగా కాసేపటి క్రితం రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్ రావు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది. తమ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే కార్మికులకు కంపెనీ తరఫు నుంచి రావాల్సిన ఫండింగ్ తో పాటు రావాల్సినటువంటి ప్రత్యేకమైన కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్తా ఉన్నారు. మరోవైపు గతంలో బీజేపీ బలపరిచిన అభ్యర్థి ఇక్కడ గెలవడం జరిగింది. నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మాత్రం ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికలను తీసుకుందని చెప్పవచ్చు. అందుకే మంత్రి హరీష్ రావు కూడా రంగంలోకి దిగారని చెప్పవచ్చు. మరోవైపు కొత్తగా బీఎస్పీ పార్టీ కూడా ఈసారి ఎన్నికల రంగంలో దిగిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఇద్దరు పొత్తులో భాగంగా ఒక అభ్యర్థిని నిలబెట్టడం జరిగింది. వారు కూడా తీవ్రంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రేపు ఉదయం నుండి కార్మిక సంఘానికి సంబంధించిన ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఈ మేరకు కార్మిక శాఖ అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్ రావు మాత్రం ప్రతిష్టాత్మకంగా ఈ ఎంఆర్ఎఫ్ కార్మిక సంఘం ఎన్నికలను తీసుకున్నారని చెప్పవచ్చు. గతంలో ఈ సీట్ను వారు ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాలతో పాటు చాలా వర్గాలను కలుపుకొని గట్టిగా ప్రచారం చేసినప్పటికీ వారు ఎన్నికల్లో ఓటమి పాలు అవడం జరిగింది. అప్పటి టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ తరఫు నుండి కూడా అభ్యర్థి నిలబెట్టడం జరిగింది. అయితే సిపిఎం కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థికి మద్దతు ఇవ్వడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల అభ్యర్థులకు సంబంధించి ఎన్నికల ప్రచారం మాత్రం తీవ్రంగా జరుగుతుందని చెప్పవచ్చు. మరి కాసేపట్లో ఎన్నికల ప్రచారం కూడా ముగియనుంది.
ఈ నేపథ్యంలో రేపు జరగబోయే ఎన్నికల్లో కార్మికులు ఎవరి పక్షాన్ని నిలబడతారో రేపే చూడాల్సిన అవసరం ఉంది. మరోవైపు రేపు ఎన్నికల అనంతరం సాయంత్రం 6 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం అవుతుంది, కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మరోవైపు సాధారణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎంఆర్ఎఫ్ కార్మికులు సంగారెడ్డి నియోజకవర్గంలో చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటారు. ఈ నేపథ్యంలో ఆ కంపెనీలో తమ అభ్యర్థిని గెలుచుకున్నట్లయితే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వారు కూడా ప్రచారం నిర్వహించి తమ ఎన్నికకు సహకరిస్తారని చెప్పి, సహాయపడతారని చెప్పి కూడా ఇప్పటికే ఆయా రాజకీయ పార్టీల నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎన్నికల ప్రచారంలో మాత్రం ఇప్పటి వరకు చాలా ప్రచారాలు నిర్వహించారు. కార్మికులకు చాలా రకాలైనటువంటి హామీలు కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఎన్నికల అనంతరం వారు ఇచ్చిన హామీలు ఎంత మేరకు నెరవేరుస్తారో కాలం మీద ఈ విషయాన్ని చెప్పాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సునీల్. రైట్, ఒకసారి ఉమ్మడి నల్గొండ జిల్లా వెళ్దాం. నల్గొండ జిల్లాలో తాజాగా చూస్తే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ కవితపై ఘాటు వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. బతుకమ్మ పండుగ లోపు ఎమ్మెల్సీ కవిత జైలుకు వెళ్లడం ఖాయం అంటూ కూడా ఘాటు విమర్శలు చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ అందుబాటులో ఉన్నారు. ప్రణయ్, ఈరోజు ఉమ్మడి నల్గొండ జిల్లాలో విశేషాలు చూస్తున్నట్టయితే ముఖ్యంగా గత కొద్ది రోజుల నుంచి ఈడీ కేసు ఎదుర్కొంటూ ఢిల్లీలో ఈడీ విచారణకు వెళ్తున్నట్టు కవిత పైన బీజేపీ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. మునుగోడు ఉప ఎన్నికల్లోనే కవిత అరెస్ట్ అవుతుంది, ఆమె చేసినటువంటి ఈ యొక్క లిక్కర్ దందాలో ఆమె రానున్న బతుకమ్మ లోపు తిహార్ జైలుకి వెళ్తుందని ఘాటైన విమర్శలు చేయడంతో ఒక్కసారిగా మరోమారు రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపట్టాయి. ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలో మావోయిస్టులకు తూటాలకు బలైపోయినటువంటి గుండగోని మైసయ్య 24వ వర్ధంతి కార్యక్రమానికి రాజగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా నల్గొండ జిల్లాలో హాజరై ఆయన యొక్క చిత్రపటానికి నివాళులు అర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడడం జరిగింది. అయితే మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇస్తూ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో 200 కోట్ల రూపాయలకు పైగా అవినీతికి పాల్పడినటువంటి కవిత ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈడీ అరెస్ట్ చేయడం ఖాయమని, రానున్న రోజుల్లో ఆమె అరెస్ట్ అయి తిహార్ జైలుకు వెళ్తుందని విమర్శలు చేయడంతో పాటు కుటుంబంలో ఒక్కొక్కరు కవిత తర్వాత ఒక్కొక్కరుగా కుటుంబ సభ్యులందరూ కూడా జైలుకు పోతారని కూడా ఆయన విమర్శలు చేయడం జరిగింది. గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలన వలన అన్ని వ్యవస్థలు సర్వనాశనం అయ్యాయని, అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ కోట్లాది రూపాయలు, లక్షలాది కోట్ల రూపాయలు తన కుటుంబ సభ్యులు దోచుకున్నారని, కవిత కూడా తెలంగాణలో కాకుండా కేజ్రీవాల్తో ప్రభుత్వంతో అక్కడ లిక్కర్ స్కామ్ లో పాల్గొని అక్కడ వందలాది కోట్ల రూపాయల అవినీతికి కూడా పాల్పడిందని, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, తెలంగాణలో జరుగుతున్నటువంటి అన్ని రిక్రూట్మెంట్ బోర్డుల్లో కూడా ప్రశ్నపత్రాలు లీకేజ్ చేసి కేసీఆర్ ప్రభుత్వం ఇటు విద్యార్థుల జీవితాలతో కూడా చెలగాట మారుతుందని కూడా ఆయన ఘాటుగా విమర్శించడం జరిగింది. పేపర్ లీకేజ్ విషయంలో మంత్రి కేసీఆర్ ను వెంటనే అరెస్ట్ చేయాలని, అరెస్టుకు బాధ్యతగా ఆయన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ అతన్ని మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా కేసీఆర్ ను కూడా రానున్న రోజుల్లో గద్దె దించుతామని, రానున్నది బీజేపీ ప్రభుత్వం అని, బీజేపీ శ్రేణులన్నీ కూడా కలిసికట్టుగా పనిచేసి రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బొందపెట్టాలని కూడా ఆయన మాట్లాడడం జరిగింది. మొత్తానికి ఇంత పట్ల ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత దుమారాన్ని రేపాయి. ఎందుకంటే ఇప్పటికే రోజు సుప్రీంకోర్టు కూడా ఆమెకు మరో 3 వారాల పాటు వాయిదా వేయడంతో ఈ యొక్క కేసు మరింత కవిత మెడకు చిక్కుకున్నట్లుగా చెప్పవచ్చు. ఏదైనప్పటికీ కూడా ఈ గత కొద్ది రోజుల నుంచి బండి సంజయ్తో పాటు ఈ రోజు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరికొంతమంది బీజేపీ నాయకులు కూడా కవిత తప్పనిసరిగా అరెస్ట్ అవుతున్న క్రమంలో ఇటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా కొంత ఆత్మరక్షణలో పడ్డాయి. బీజేపీ నాయకులు ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం పట్ల వారు కూడా తీవ్ర నిరసన వ్యక్తం కూడా చేయడం జరుగుతుంది. ఈ రోజు మరోమారు రాజగోపాల్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలే చేయడంతో బీజేపీ నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుండటంతో మరి వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి. మొత్తానికి ఈ రోజు ఆయన కవితను టార్గెట్ చేయడంతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబాన్ని కూడా టార్గెట్ చేయడం జరిగింది. ప్రణయ్, రైట్, థ్యాంక్ యూ కిరణ్. రైట్, ఒకసారి ఉమ్మడి ఖమ్మం జిల్లా వెళ్దాం. ఖమ్మం జిల్లాలో తాజాగా మనం చూస్తే చైర్మన్ లేకుండానే మున్సిపల్ బడ్జెట్కి సంబంధించినటువంటి సమావేశాలు అంటూ కూడా ఒక వార్త హైలైట్ కనబడుతూ ఉంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి గోవింద్ అందుబాటులో ఉన్నారు. గోవింద్. థ్యాంక్ యూ ప్రణయ్. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో చూసుకున్నట్లయితే ప్రధానంగా వైరా నియోజకవర్గంలోని
మున్సిపల్ బడ్జెట్ సమావేశాలు నిర్వహించారు. ఏదైతే 2022-23 గాను వైరా నియోజకవర్గంలో మున్సిపల్కి సంబంధించిన బడ్జెట్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాత్రం ఎమ్మెల్యే రాముల్ నాయక్ కూడా హాజరయ్యారు. దాంతోపాటుగా 15 మంది కౌన్సిలర్లు కూడా హాజరైన పరిస్థితి వస్తుంది. కాకపోతే ఎన్నడూ లేని విధంగా కూడా పోలీస్ పహారాలతో మాత్రం ఈసారి ఈ బడ్జెట్ సమావేశాన్ని నిర్వహించారు. ఎందుకంటే పొంగులేటి అనుసరుడైన మున్సిపల్ చైర్మన్ సుత్తగానే జైపాల్ అనే చైర్మన్ ఇక్కడ రాకపోవడంతో ఇప్పుడు ఒక చర్చనీయంగా మారిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ మారుతున్న నేపథ్యంలో మాత్రం సుత్తగాని జైపాల్ మున్సిపల్ మనం పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుసరుడు కావడంతో మాత్రం ఇప్పుడు అధికార పార్టీ మాత్రం అతని మీద వేటు వేసింది. ఈ నేపథ్యంలో మాత్రం అతను ఈ బడ్జెట్ సమావేశం రాకపోవడంతో మాత్రం ఇప్పుడు వైరా డివిజన్లో పాటు ఖమ్మం జిల్లాలో కూడా ఒక చర్చనీయంగా మారిన పరిస్థితి వస్తుంది. దీనికి సంబంధించి కూడా ఎన్నడూ లేని విధంగా ఈసారి మున్సిపల్లో మాత్రం వైరా మున్సిపాలిటీలో మాత్రం బడ్జెట్ సమావేశం మాత్రం పోలీసుల పహారీతో మాత్రం ఇక్కడ జరగడం అనేది మాత్రం ఒక చర్చనీయంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో అక్కడ మాత్రం ఇంకొక 4 మాత్రం చూసుకున్నట్లయితే అక్కడ కౌన్సిలర్లు అయితే ఏదైతే 4వ డివిజన్, 7వ డివిజన్, 8వ డివిజన్, 20వ డివిజన్ ఈ 4 సంబంధించిన కౌన్సిలర్లు మాత్రం తమకు చెప్పకుండా ఈ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని చెప్పిన వారు అక్కడ నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి వస్తుంది. దీని నేపథ్యంలో మాత్రం అక్కడ పోలీసులు మాత్రం వీరిని కట్టడి చేసేందుకు కూడా అక్కడ పూర్తిగా బందోబస్తు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదైతే గత కొన్ని రోజుల నుంచి మున్సిపల్ చైర్మన్ మాత్రం పార్టీ వేయడంతో పాటు పార్టీ వీడితే పొంగులేటి నియోజకవర్గంతో ఉంటాం మాత్రం అక్కడ అధికార పార్టీ వెయిట్ వేసి అతని అక్రమాలకు పాల్పడని మాత్రం చెప్పడంతో మాత్రం అక్కడికి పోలీసులు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో రెవెన్యూ అధికారులు కూడా అతని ఇంటికి కూడా నోటీసులు అంటించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు మాత్రం మున్సిపల్ థ్యాంక్ యూ గోవింద్. రైట్, ఒకసారి ఉమ్మడి వరంగల్ జిల్లా వెళ్దాం. వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి స్వామి అందుబాటులో ఉన్నారు. స్వామి, గుడ్ ఈవినింగ్ ప్రణయ్. మొత్తానికి చూసుకుంటే వరంగల్ జిల్లాని రాజకీయాలు వేడివేడిగా అయినాయి. అది కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుంది. నేతల మధ్య సయోధ్య కుదరక ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఒక నేతను కూడా ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రద్దు చేసినట్టు కూడా ఇవాళ ఒకరిపై ఒకరు ప్రెస్ మీట్ నిర్వహించారు. అదే విధంగా చూసుకుంటే అది ఏంటిదని మనం అనుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఇద్దరు తెలిసిన ముఖ్య నేతలు హన్మకొండ జిల్లా నాయని రాజేందర్ రెడ్డి జిల్లా అధ్యక్షులుగా వివరిస్తున్నారు. అట్లే విధంగా జనగామ మాజీ జిల్లా అధ్యక్షుడు పాలకుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీలో ఓడిపోయిన నేతగా ఉన్నారు. అలాగే మాజీ డిసిసి చైర్మన్ కూడా ఉన్నారు. అయితే అట్లా అంతేకాకుండా కూడా మొత్తానికి రాజేందర్ రెడ్డి ఇలాకాలో అంటే రాజేందర్ రెడ్డి నియోజకవర్గంలోని పశ్చిమ నియోజకవర్గంలోని వచ్చి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వ్యతిరేకంగా పాదయాత్ర చేస్తూ మొత్తం పార్టీకి ఎలాంటి పార్టీ సందేహాలు లేకుండా పార్టీ అనుమతులు లేకుండా కూడా ఆయన కార్యకర్తలతోని కాజీపేట కమిటీ ప్రాథమిక కమిటీ వేసి ఆ కమిటీతోని మొత్తం పాదయాత్ర కానీ ఏదో చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తున్న కార్యక్రమం కనపడుతుంది. అది నాయని రాజేందర్ రెడ్డికి హన్మకొండ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ కూడా అతనికి వ్యతిరేకంగా నినాదాలు చేసి వ్యతిరేకంగా కూడా ఇదే పశ్చిమ నియోజకవర్గంలోనే నేను పోటీ చేస్తాను, నాయని రాజేందర్ పైనే నేను పోటీ చేస్తాను అని చెప్పడంతో కూడా ఆయన పార్టీకి వ్యతిరేకంగా ఎన్నోసార్లు కూడా షోకాస్ నోటీసులు వచ్చి అధికార యంత్రాంగం నుంచి అంటే అధిష్టానం నుంచి కూడా షోకాస్ నోటీసులు వచ్చినప్పుడు కూడా అది పక్కన పడేసి కూడా ఈ లెక్క చేయకుండా కూడా ఆయన వ్యవహరిస్తున్నాడు అని చెప్పి కూడా నాయని రాజేందర్ రెడ్డి వాళ్ళ ప్రెస్ మీట్ లో తెలపడం జరిగింది. అదే అంతేకాకుండా కూడా నాయని రాజేందర్ రెడ్డి మాత్రం అటు జంగ రాఘవరెడ్డి ప్రాథమిక సభ్యత్వాన్ని కాంగ్రెస్ పార్టీలో రద్దు చేస్తున్నానని చెప్పి కూడా అధిష్టానానికి లేఖ రాస్తూ మొత్తానికి జంగ రాఘవరెడ్డి ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రద్దు చేసినట్టు కూడా 2 లేఖల పేజీలను కూడా విడుదల చేసిన నేపథ్యం కనపడతా ఉంది. ప్రణయ్, రైట్, థ్యాంక్ యూ స్వామి. రైట్, ఒకసారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వెళ్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నవీన్ అందుబాటులో ఉన్నారు. నవీన్, తోటి సేంద్రియ ఎరువును తయారు చేయాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి సెగ్రిగేటెడ్ షెడ్లు అనేటివి మాత్రం అధికారుల అలసత్వంతో అవి నిరుపయోగంగా మారుతున్నాయని కూడా చూడొచ్చు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చూసుకుంటే సుమారు ప్రతి ఒక్క షెడ్ కు కూడా 2,50,000 వరకు వెచ్చించి నిర్మించినటువంటి సెగ్రిగేషన్ షెడ్లలో అయితే మాత్రం ఎటువంటి పని జరగట్లేదని కూడా చూడవచ్చు. ఏదైతే గవర్నమెంట్ అది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి స్వచ్ఛ సర్వేక్షణ్ పథకం కింద తడి పొడి చెత్తను రెండింటినీ కూడా వేరు చేసి ఈ
ఈ యొక్క వీటి నుంచి వచ్చేటటువంటి సేంద్రియ ఎరువును తయారు చేసి ఆ సేంద్రియ ఎరువును ఇటు మన రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నటువంటి హరితహారానికి కానీ అదే విధంగా రైతులకు పంట పొలాలకు అమ్మడం ద్వారా వచ్చిన ఈ యొక్క డబ్బును ఈ యొక్క గ్రామ పంచాయతీల డెవలప్మెంట్ కు ఉపయోగించవచ్చు అన్న మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క పథకం అధికారుల నిర్లక్ష్యం వల్ల అయితే అటకెక్కిందని కూడా చూడొచ్చు. ప్రతి ఒక్క గ్రామ పంచాయతీకి 2,50,000 రూపాయలు వెచ్చించి ఈ యొక్క సెగ్రిగేషన్ షెడ్లను అయితే నిర్మించినట్టు చూడొచ్చు. ఈ యొక్క సెగ్రిగేషన్ లో అరలలో ప్రతి ఒక్క అరలలో కూడా ఇటు తడి చెత్త ఇటు పొడి చెత్త రెండింటినీ కూడా డివైడ్ చేసి అరలలో పెట్టి వీటి తడి చెత్త ద్వారా వచ్చినటువంటి సేంద్రియ ఎరువులను వీళ్ళు అమ్మకానికి పెట్టి గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ చేయాలనుకున్నారు. అయితే దీనికి గాను ప్రతి ఒక్క గ్రామ పంచాయతీకి పారిశుద్ధ్య కార్మికులను కూడా నిర్మించుకున్న పరిస్థితి అయితే మనం చూసుకోవచ్చు. కానీ ఈ యొక్క వీటి మొత్తానికి సంబంధించిన ప్రక్రియకు సంబంధించి ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ సెక్రటరీలకు శిక్షణ కూడా ప్రభుత్వం తరపున ఇప్పించారు. కానీ సెక్రటరీల అలసత్వం వలన ఈ సెగ్రిగేషన్ అంటే ఏదైతే ప్రజాధనంతో నిర్మించినటువంటి ఈ సెగ్రిగేషన్ షెడ్లు అనేటివి నిరుపయోగంగా మారాయి. అంటే వీటి మీద ఉండాల్సినటువంటి ఏది మండల మరియు జిల్లా స్థాయి అధికారుల పర్యవేక్షణ కొరవడం వల్లనే ఈ యొక్క షెడ్లు అనేటువంటి నిరుపయోగంగా మారాయని, అదే విధంగా ఈ ఊరికి బయట ఉన్నటువంటి ఈ యొక్క నిర్మాణాల వలన అక్కడ యువత ఈ యొక్క తాగడానికి మరి కొన్ని పనులకు మాత్రం ఈ యొక్క షెడ్లను ఉపయోగిస్తున్నారని, ఏదైతే తలంపుతో తలపెట్టినటువంటి ఈ షెడ్లు ప్రజలకైతే ఉపయోగపడట్లేదని కూడా చూడొచ్చు. ముఖ్యంగా ఇప్పటికైనా జిల్లా అధికారులు కానీ మండల అధికారులు కానీ దీనిపై చర్యలు తీసుకొని ఈ యొక్క సెగ్రిగేషన్లను ఉపయోగకరంగా చేసి ఈ యొక్క సేంద్రియ ఎరువులను తయారు చేసినట్లయితే ఇటు హరితహారానికి కానీ అదే విధంగా రైతులకు అమ్మడం ద్వారా దాని వచ్చిన డబ్బులతోటి గ్రామ పంచాయతీలు అయితే డెవలప్ అవుతాయని ప్రజలైతే చెబుతున్న సందర్భం చూసుకోవచ్చు. ప్రణయ్, థ్యాంక్ యూ నవీన్. రైట్, ఒకసారి ఎమ్మెల్సీ కవితకి సంబంధించి సుప్రీంకోర్టు విచారణ నేపథ్యంలోనే కొంత ఊరట దక్కింది అని చెప్పుకోవచ్చు. కవిత చేసిన పిటిషన్కి సంబంధించి సానుకూలంగా కూడా ఒక స్పందన వచ్చిందంటూ తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందుబాటులో ఉన్నారు. కృష్ణమూర్తి. థ్యాంక్ యూ ప్రణయ్. ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్, ఈడీ విచారణపై సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ పై ఈరోజు విచారణ జరిగింది. ఈ విచారణలో కవితకు ఎదురు దెబ్బ తగిలిందని మనం చెప్పుకోవచ్చు. కారణం ఏంటంటే తనను ఈడీ విచారణను తప్పించాలి, ఈడీ విచారణ జరపాలనుకుంటే తన ఇంటికి వచ్చి ఈడీ విచారణ జరుపుకోవాలి, తను ఈడీ ఆఫీస్కి వెళ్ళడం అనేది చట్ట నిబంధనలకు వ్యతిరేకం అని కోర్టులో పిటిషన్ వేసిన కవిత ఈ రకంగా ఈడీని ఆదేశించాలని కోర్టును అభ్యర్థించారు. అయితే ఈరోజు విచారణ జరిపినటువంటి సుప్రీంకోర్టు ఆ విషయాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు. కవిత పేర్కొన్న అంశాలను పట్టించుకోకుండా అసలుకు ఈడీకి ప్రత్యేకమైన అధికారాలు ఉన్నాయి, అది కూడా ఒక చట్టబద్ధమైన సంస్థ కాబట్టి మనీ లాండరింగ్ కేసులో ఈడీ ఎవరినైనా విచారించవచ్చు, ఎక్కడైనా విచారించవచ్చు, ఎప్పుడైనా విచారించవచ్చు అనే విషయాన్ని స్పష్టం చేసింది. అయితే కవిత ఏదైతే పేర్కొన్నారో తనకు మినహాయింపు ఇవ్వాలి, తాను మహిళను కాబట్టి మినహాయింపు ఇవ్వాలి, ఇంట్లోనే చేయాలి అనే విషయాన్ని ఏదైతే పేర్కొన్నారో ఆ విషయాన్ని అసలు కోర్టు పట్టించుకోలేదు, కోర్టు ఆ విషయాన్ని కూడా ప్రస్తావించలేదు. ఈ సందర్భంగా కవిత తరఫున వాదించినటువంటి కపిల్ సిబాల్, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదిస్తూ గతంలో వచ్చినటువంటి తీర్పులను నళిని చిదంబరం దీనికి సంబంధించిన విషయాన్ని కొన్ని పేర్కొన్నారు. అయినప్పటికీ సుప్రీంకోర్టు అవన్నిటిని పట్టించుకోలేదు. అంటే ఆ కేసులు వేరు ఈ కేసులు వేరు అంటట్టుగా సుప్రీంకోర్టు భావించినట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది. మొత్తంగా చూస్తే కవిత ఏదైతే ఈడీ విచారణ నుంచి తప్పించుకోవాలని సుప్రీంకోర్టు మెట్లెక్కారో ఆమె వేసినటువంటి పిటిషన్ ను కొంత నిరర్థకంగా మారిందని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మరో విషయం ఏంటంటే కవితను ఇప్పటి వరకు 3 దఫాలుగా ఈడీ విచారించింది. దాదాపు 34 గంటల పాటు విచారించగా మనకు తెలుస్తాం. అయితే దీంట్లో 3 దఫాలుగా విచారించిన గతంలో సిబిఐ కూడా హైదరాబాద్ లోని కవిత నివాసంలో విచారించింది. ఈ అంశాల ఆధారంగా మరోసారి కవితను విచారించే అవకాశం ఉన్నాయి. అయితే సుప్రీంకోర్టు తాజాగా ఏదైతే కేసులో కవితకు ఊరటిచ్చే విధంగా ఏ నిర్ణయం తీసుకోకపోవడంతో ఈడీ మరోసారి కవితకు నోటీసులు ఇచ్చి మళ్ళీ విచారణకు రావాలని కోరే అవకాశం ఉంది. అది రేపు ఎల్లుండో కవితకు మరోసారి ఈడీ నుంచి నోటీసు రావచ్చు. ఎప్పుడు రమ్మంటారు, ఏమైనా తీసుకురమ్మంటారా అంటే కేసుకు సంబంధించిన ఆధారాలను గతంలో మొదటి రోజు జరిపినప్పుడు మొదటి దఫా విచారణలో ఆమె మామూలుగా ప్రశ్నకు వదిలారు. సెకండ్ దఫా విచారణలో ఫోన్లు తీసుకురావాలని చెప్పారు. మొదటి దఫా విషయంలో ఆమె సెల్ ఫోన్ ఇంటికి వెళ్ళి
ఈడీ వాళ్ళ ఇంటికి వెళ్ళి కవిత విచారణ ఈడీ ఆఫీస్ లో విచారణప్పుడే ఆమె ఢిల్లీలో ఆమె నివాసానికి వెళ్ళి ఆ ఫోన్ తీసుకొచ్చి వాళ్ళు సీజ్ చేసినట్టు తెలుస్తా ఉంది. రెండోసారి మాత్రం మీరు గతంలో వాడిన ఫోన్లు ఏవైతే అయినా అవన్నీ కావాలని చెప్పారు. కవిత మూడో రోజు వెళ్ళినప్పుడు మాత్రం కవిత ఆ ఫోన్లను తీసుకున్నట్టుగా మీడియాకు బహిరంగ ప్రదర్శించి ఈడీ కార్యాలయానికి వెళ్ళారు. అంటే కవిత ఇచ్చినటువంటి ఫోన్లను ఎఫ్ఎస్ఎల్ ద్వారా కానీ మిగతా విషయం డీకోడ్ చేస్తున్నటువంటి అధికారులు వాళ్ళు సమాచారం సేకరిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసినప్పుడు కూడా కవిత చాలా ఫోన్లు వాడారు, అవన్నీ కూడా డిస్మెంటల్ అయ్యాయి అని చెప్పేసి పేర్కొన్నారు. అయితే అవన్నీ తప్పంటూ ఈ కవిత మూడో రోజు విచారణకు వెళ్ళినప్పుడు ఈడీని తప్పుపడుతూ వెళ్ళారు. అక్కడ లేఖ కూడా రాశారు ఈడీ డైరెక్టర్ కూడా. అయితే ఈ నేపథ్యంలో ఈడీ కవిత ఫోన్ సేకరిస్తున్న సమాచారం ఆధారంగా వచ్చే సమాచారంతో మరికొన్ని ప్రశ్నలు చేసే అవకాశం ఉంది. ఈ ప్రశ్నకు సమాధానం కవిత చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. దీని కొరకే కవితను మరోసారి అంటే 4వ విచారణకు ఈడీ పిలుస్తారని తెలుస్తా ఉన్నాయి. అంటే సుప్రీంకోర్టులో కేసు అంటే కవిత వేసిన పిటిషన్ పెండింగ్ ఉన్న నేపథ్యంలో కొంత ఈడీ ఆచితూచి స్పందిస్తున్నది నిన్నటి వరకు ఈ రోజు వరకు అని చెప్పేసి మనకు తెలుస్తా ఉన్నది. ఇప్పుడు సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చింది 3 వారాల తర్వాత మళ్ళీ కేసు పిటిషన్ మీద విచారిస్తామని చెప్పి ధర్మాసనం పేర్కొనేది. అంటే 3 వారాల లోపల ఈడీ కవితను ఎన్నిసార్లు అయినా ప్రశ్నించవచ్చు, ఎంత సమాచారం అయినా అంటే వాళ్ళకున్న అనుమానాన్ని నివృత్తి చేసుకు ఎంత సమాచారం అయినా వాళ్ళు సేకరించేందుకు అవకాశం ఉంది. అంటే ఈ కవిత సహకరిస్తే వాళ్ళు తమ దగ్గర ఉన్నటువంటి కొన్ని అనుమానాలను కొన్ని ఆధారాలను కవిత ముందు ప్రస్తావించి వాటికి సంబంధించినటువంటి వివరాలను సేకరించేందుకు ఈడీ సన్నద్ధమవుతుండగా మనకు తెలుస్తా ఉంది ప్రణయ్. రైట్, థ్యాంక్ యూ కృష్ణమూర్తి. రైట్, మొత్తంగా ఇది ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బర్నింగ్ టాపిక్స్. మొత్తంగా మరొక రిపోర్టర్ స్థానంతో మళ్ళీ కలుద్దాం. అంటే చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.